హలో ఫ్రెండ్స్, ఈరోజు ప్రాక్టీస్ బిట్స్ 10th క్లాస్ 6th లెసన్ రీప్రొడక్షన్. ఇవి మొత్తం టోటల్గా 44 బిట్స్ ఉన్నాయి. ఈ బిట్స్ మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ బిట్ పియర్ షేప్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. పియర్ షేప్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఆప్షన్ ఏ fallopian tubules, option B ovaries, option C uterus, option D chorion, option D chorion. Option pear shaped organ, option C uterus. Next, second bit, ovary dash fallopian tube dash cervix dash vagina. ఇలా సీక్వెన్స్లోనే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది ఓవరీ ఆఫ్టర్ ఫనల్ షేప్డ్ ఫాలోపియన్ ట్యూబ్. నెక్స్ట్ fallopian tube after uterus. Option A is the correct. Next, identify the contraceptive method in males. Males లో కాంట్రాసెప్టివ్ మెథడ్ ఇక్కడ బెస్ట్ది మేల్స్లో కండోమ్, ఫిమేల్స్లో క్యాప్, కాబట్టి కూడా ఫిమేల్దే. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ పెయిర్. చూడండి, ఫస్ట్ది ఫిజన్ అంటే హైడ్రా కాదు, హైడ్రాలోనే బడ్డింగ్ జరుగుతుంది. నెక్స్ట్ బడ్డింగ్ ఇచ్చండి. ఇక్కడ బడ్డింగ్ అంటే ప్లనేరియా బడ్డింగ్, అదేది ఫ్రాగ్మెంటేషన్. ప్లనేరియా ఫ్రాగ్మెంటేషన్ కూడా కాదు, రీజనరేషన్. నెక్స్ట్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఇక్కడ ఈస్ట్ ఇచ్చిండు, ఈస్ట్లో జరిగేది కూడా బడ్డింగే. పార్థినోజెన్సిస్ వ్యాస్ప్స్. ఈ వ్యాస్ప్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, ఐడెంటిఫై ది కరెక్ట్ పెయిర్ని ఐడెంటిఫై చేయమంటుండే. ఫస్ట్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఓవరీ, రాంగ్. ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ టెస్టిస్, రాంగ్. ఫిమేల్ కాంట్రాసెప్టివ్ మెథడ్ ట్యూబెక్టమీ, ఎస్, ఫిమేల్ ట్యూబెక్టమీనే. మేల్ అయితే వాసెక్టమీ. మేల్ కాంట్రాసెప్టివ్ మెథడ్ టీ కాపర్, రాంగ్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, పిక్ ద ఆడ్ వన్. ఎపిడిడైమిస్, ఫాలోపియన్ ట్యూబ్, ప్రోస్టేట్ గ్లాండ్, సెమినల్ వెజల్స్. ఇక్కడ ఫాలోపియన్ ట్యూబ్ ఇది ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండి, మిగతావి టోటల్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. ఐడెంటిఫై ద ఫంక్షన్ ఆఫ్ మార్క్డ్ పార్ట్ ఇన్ ది గివెన్ డయాగ్రామ్. ఇక్కడ మార్క్డ్ పార్ట్ మిడిల్ పార్ట్, నెక్ కాదు, నెక్ కింద ఉన్నటువంటి మిడిల్ పార్ట్లో మైటోకాండ్రియా ఉంటే ఇది లోకోమోషన్కి యూజ్ అవుతుంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్సీ ఆర్డర్ ఇన్ సెల్ సైకిల్. G1 S, G2 M. ఫస్ట్ వన్ కరెక్ట్. ఏ ఇస్ ద కరెక్ట్. ఐడెంటిఫై ద థర్డ్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ద జైగోట్ ఈజ్ కాల్డ్ యాజ్. థర్డ్ మంత్ తర్వాత దీన్ని ఏమని పిలుస్తారంటే దీన్ని ఫీటస్ అంటారు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. ద పార్ట్ దట్ హెల్ప్స్ ఇన్ సప్లయింగ్ ద ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ మదర్ టు ఫీటస్ ఈజ్ మదర్ టు ఫీటస్కి ఫుడ్ని సప్లై చేసేది కొరియాన్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. స్పెర్మ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ టెంపరర్లీ, యాక్చువల్లీ టెంపరర్లీ, పర్మనెంట్ కాదు. ఆప్షన్ వాసా డిఫరెన్షియా, ప్రోస్టేట్ గ్లాండ్, కోపర్ గ్లాండ్. ఏ గ్లాండ్లో కాదు, వాసా డిఫరెన్షియా కాదు, ఎపిడిడైమిస్. ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. అసెక్సువల్ మోడ్ ఆఫ్ ద రీప్రొడక్షన్. Asexual mode of reproduction is seen in ఈస్ట్లోని అసెక్సువల్ రీప్రొడక్షన్ అంటే ఇది బడ్డింగ్ ఎక్కువ జరిగే యానిమలే ఈస్ట్. ఫంగియే ఈస్ట్. నెక్స్ట్,
Internal fertilization occur in internal fertilization. External fertilizations టూ టైపు. ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ దేంట్లో జరుగుతుంది అంటే కవులో జరుగుతుంది. ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ ఫిష్, ఫ్రాగ్, ఎర్త్వామ్. ఇవి. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్ ఆఫ్ ది ఫాలోయింగ్. పారామిషియం ఫిజన్ కరెక్టే మరి. నెక్స్ట్ ఈస్ట్ ఫ్రాగ్మెంటేషన్ కాదు, ఇప్పుడే మనం బడ్డింగ్ అనుకున్నాం. అమీబా కాంజుగేషన్ కాదు, కాంజుగేషన్ పారామిషియం వస్తుంది. నెక్స్ట్ ప్లనేరియా బడ్డింగ్ అంటే ప్లనేరియా బడ్డింగ్ కాదు, అది రీజనరేషన్. ఇక్కడ మిగిలిన ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. పారామిషియం బ్యాక్టీరియాస్ ఫిజన్ జరుగుతాయి, బైనరీ ఫిజన్, మల్టిపుల్ ఫిజన్ జరుగుతాయి. నెక్స్ట్ బిట్. In vasectomy, the following part is removed and tied. ఇక్కడేంటి రిమూవ్ చేసి అండ్ టై చేసేది అంటే వాసెక్టమీ అంటే వాసా డిఫరెన్స్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ ది షోన్ బిలో. ఇక్కడ చూడండి ఏ ఫ్లవర్ ఇది, టైప్ ఆఫ్ ది ఫ్లవర్ షోన్ బిలో. ఇక్కడ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉన్నాయి, ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉన్నాయి, కాబట్టి దిస్ ఇస్ ద బైసెక్సువల్ ఫ్లవర్. నెక్స్ట్ ఐడెంటిఫై ద డయాగ్రామ్. చూడండి, ఇక్కడ మొత్తం 7 సెల్స్ 8 న్యూక్లియస్ ఉన్నటువంటి పార్ట్ ఉంది. దీన్ని ఎంబ్రియో శాక్ అంటారు. ఈ ఎంబ్రియో శాక్లో పైన ఉన్నటువంటి 3 సెల్స్ని యాంటీపోడాన్స్ అని అంటం జరుగుతుంది. మధ్యలో ఉన్న పార్ట్ని పోలార్ న్యూక్లియై అంటారు. దీంట్లో 2 న్యూక్లియస్ ఉంటాయి. అది పోతే నెక్స్ట్ కింద 3 సెల్స్లో మిడిల్లో ఉన్నది ఎగ్ సెల్, అటు ఇటు ఉన్నవి సినర్జెట్స్. ఇక్కడ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ ప్లాంట్. ఇక్కడ కంప్లీట్గా ఇచ్చింది ఏంటంటే ప్లాంట్, యాంట్రీషియం, స్టెమెన్, పోలెన్ గ్రెయిన్ అంటే ఇది కంప్లీట్గా మేల్ రిప్రొడక్టివ్ సంబంధించినటువంటి పార్ట్స్. సో ప్లాంట్ ఆఫ్టర్ ఏముంటుంది, ఫ్లవర్ ఉంటుంది. ఫ్లవర్ తర్వాత యాంట్రీషియం తర్వాత స్టెమెన్ పైన ఉండేది యాంథర్లో ఉండేది నెక్స్ట్ పోలెన్ గ్రెయిన్. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్, ఫ్లవర్ అండ్ యాంథర్. నెక్స్ట్ ఐడెంటిఫై ద స్ట్రక్చర్ షోన్ ఇన్ ద ఫాలోయింగ్. ఇది ఎగ్ ఎంబ్రియో దేనిది అంటే హ్యూమన్ది. ఓవిల్ కాదు, స్పోమ్ కాదు, పోలెన్ గ్రెయిన్ కాదు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్ అంటే ఇవి మనకు 100% ఐడియా ఉన్నవి. ఫస్ట్ది ప్రోఫేజ్, నెక్స్ట్ మెటాఫేజ్, నెక్స్ట్ అనాఫేజ్, టెలోఫేజ్. ఈ 3 పార్ట్స్ కరెక్ట్గా ఉన్నాయి. ఫస్ట్ ప్రోఫేజ్లు అనే ఫస్ట్ దాంట్లో 3 ఉన్నాయి ప్రోఫేజ్లో. నెక్స్ట్ ప్రోఫేజ్ తర్వాత మెటాఫేజ్ ఓన్లీ బిలోనే ఉంది, చూడండి బి అనాఫేజ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ ఆశా వర్కర్స్ ఆర్ అసోసియేటెడ్ విత్. ఆశా వర్కర్స్ అంటే ఇవి అంగన్వాడీ, దేంతో సంబంధం లేదు. ఆశా వర్కర్ కంప్లీట్గా ఎయిడ్స్ సంబంధించిన వాళ్ళే. ఐడెంటిఫై ద పార్ట్స్ లేబుల్డ్ 1 and 2 ఇన్ ద ఫిగర్ గివెన్ బిలో. చూడండి, ఇది అప్పుడే జర్మినేట్ అవుతున్నటువంటి ప్లాంట్, జర్మినేటింగ్ సీడ్. ఇది పైన 1 ఉన్నది మనకి ఏం ఫామ్ అవుతుందంటే మనకి అక్కడ స్టెమ్ ఫామ్ అవుతున్నటువంటి ప్లమ్యూల్ అనే పార్ట్. నెక్స్ట్ కింద నెంబర్ 2 అనేది చూసినట్టుగైతే ఇది రూట్స్ ఫామ్ అయ్యేటువంటి రాడికల్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ దట్ ప్రొడ్యూసెస్ స్పోమ్స్ అని ప్రొడ్యూస్ చేసే మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఏంటంటే టెస్టిస్ కాదు, ఆ టెస్టిస్లో ఉన్నటువంటి సెమినిఫెరస్ ట్యూబుల్స్. ఈ సెమినిఫెరస్ ట్యూబుల్స్ ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫిజన్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫిజన్ అనేది సపరేట్ అవుతుంది. ఫిజన్ అనేది దేంట్లో కనిపిస్తుంది అంటే మనకు పారామిషియంలో కనిపిస్తుంది. ఏకి 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బడ్డింగ్ అంటే ఫస్ట్ ఈస్టే గుర్తు రావాలి. బడ్డింగ్ అంటే హైడ్రా కన్నా బెటర్, బడ్డింగ్ అంటే ఈస్ట్. నెక్స్ట్ ఫ్రాగ్మెంటేషన్ స్పైరోగైరా. అంటే స్పైరోగైరా. నెక్స్ట్ రీజనరేషన్ అంటే ప్లనేరియా. ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ దిస్ ఈజ్ ద లోగో ఆఫ్
ఇది రెడ్ రిబ్బన్ క్లబ్ వాళ్ళ లోగో. ఇది ఎయిడ్స్ సంబంధించింది. డిసెంబర్ 1 ఎయిడ్స్ డే. నెక్స్ట్ ఐడెంటిఫై ది పార్ట్స్, ఐడెంటిఫై ద ప్లాంట్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇది లీఫ్ సంబంధించింది. లీఫ్ ఎడ్జెస్ మీద స్మాల్ ప్లాంట్లెట్స్ అనేది వస్తున్నాయి. దాన్ని ఎగ్జాంపుల్ ఇదేంటంటే బ్రయోఫిలం. నెక్స్ట్ ఐడెంటిఫై ద నంబర్ ఆఫ్ సెల్స్ అండ్ న్యూక్లియస్ ఇన్ ది ఎంబ్రియో సాక్ ఆఫ్ ది ఆంజియోస్పర్మ్స్. ఇందాక నేను డయాగ్రామ్ చెప్పిన అది ఎంబ్రియో సాక్లో మనకి 7 సెల్స్ ఉంటాయి. దాంట్లో 8 న్యూక్లియస్ ఉంటాయి. ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. ఐడెంటిఫై ద మిస్డ్ వర్డ్ ఇన్ ది ఫాలోయింగ్ చార్ట్. ఓవ్యులేషన్ ఆఫ్టర్ ఏం జరుగుతుంది? ఓవ్యులేషన్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ఫెర్టిలైజేషన్ ఆఫ్టర్ ఇంప్లాంటేషన్. ఇంప్లాంటేషన్ ఆఫ్టర్ గెస్టేషన్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్. ఇక్కడ ఫెర్టిలైజేషన్, గెస్టేషన్ అనేది మనకి ఎక్కడ ఉన్నాయి అంటే ఆప్షన్ ఏలో ఉన్నాయి. టిష్యూ కల్చర్ యూజ్ దేనికి చేస్తారంటే మల్టిపుల్ క్లోన్స్ ఎట్ ఏ టైం లెస్ టైంలో ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. మరి గ్రో మోర్ ప్లాంట్స్ ఇన్ లెస్ టైం. ఆప్షన్ 1 ఏ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ స్మాల్ ప్లాంట్స్ గ్రో ఎట్ ది ఎడ్జ్ ఆఫ్ ది లీవ్స్. ఇందాక మనం దీని డయాగ్రామ్ చూసినాం, బ్రయోఫిలం. నెక్స్ట్ ఫైండ్ ద కరెక్ట్ పెయిర్. రూట్ బర్డ్స్ అంటే కొల్కేషియా అంటే కాదు, ఇది స్టెమ్మే, కొల్కేషియా. నెక్స్ట్ బి చూస్తే స్టోలాన్ అనేది స్ట్రాబెర్రీ మళ్ళీ ఉంటుంది, జింజర్ కాదు. నెక్స్ట్ బల్బ్స్, ఆనియన్స్, ఇది కరెక్ట్, ఆనియన్ బల్బ్స్. ట్యూబర్ మురియా కాదు, మురియా అనేది రూట్ సంబంధించింది. నెక్స్ట్ టర్మ్ దట్ వి యూజ్ టు describe a sperm cell fusing with the egg cell. Fertilization. Option C is the correct. Next acrom head middle piece. ఇక్కడ యాక్చువల్గా ఈ క్వశ్చన్ అనేది కంప్లీట్గా లేదు, మిడిల్ పీస్ ఆఫ్టర్ కూడా క్వశ్చన్ మార్క్ ఉండాలి. అయితే ఇక్కడ ఎక్రోజోమ్ అనేది హెడ్ పైన ఉంటుంది. నెక్స్ట్ ఇందాక మనకు డయాగ్రామ్ కూడా వచ్చింది ఇది. నెక్స్ట్ హెడ్ తర్వాత నెక్ ఉంటుంది. ఇక్కడ నెక్ ఉంది, నెక్ అనేది డీలో ఉంది. నెక్స్ట్ మిడిల్ పీస్ ఆఫ్టర్ లాస్ట్లో ఉండేది మనకి టైల్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ పార్ట్స్ గైనిషియానికి సంబంధించినటువంటి పార్ట్స్. గైనిషియం అంటే ఫ్లవర్స్, ఈ ప్లాంట్స్లోనే ఫిమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్. ఇక్కడ ఏమున్నాయంటే చూడండి, ఇక్కడ సర్విక్స్ అనేది మేల్కి సంబంధించినటువంటి హ్యూమన్ బీయింగ్లోది, యూటెరస్ కూడా హ్యూమన్ బీయింగ్లోది. ఇక్కడ ఓవరీ అండ్ స్టిగ్మా అనేవి 2 గైనిషియానికి సంబంధించిన ఇన్ ద ప్లాంట్స్. సో ఆప్షన్ 3 అండ్ 4 ఉండాలి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ సెమినిఫెరస్ ట్యూబుల్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి అనుకున్నాం? ఇక్కడ స్పర్మ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సెమినిఫెరస్ ట్యూబుల్స్ నుంచి స్పర్మ్స్ని కలెక్ట్ చేసుకునేవి ఏంటంటే వాసా ఎఫరెన్షియా అనేది కలెక్ట్ చేసుకుంటుంది. అది నెక్స్ట్ వాసా ఎఫరెన్షియా సెమినిఫెరస్ ట్యూబుల్స్ నుంచి కలెక్ట్ చేసుకున్న స్పర్మ్స్ని ఎపిడిడైమిస్లోకి పంపిస్తుంది. ఎపిడిడైమిస్ నుంచి నెక్స్ట్ వాసా డిఫరెన్షియా ఉంటుంది. వాసా డిఫరెన్షియా అనేది నెక్స్ట్ దేంట్లోకి ఓపెన్ అవుతుందంటే యురెత్రాకు ఓపెన్ అవుతుంది. యురెత్రా. ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ పెయిర్. చూడండి కరెక్ట్ పెయిర్. ఫస్ట్ ఇది ప్రోపేజ్ అంటే మనకి డాటర్ న్యూక్లియస్ ఫామ్ అయ్యేది టీలోఫేజ్. నెక్స్ట్ మెటాఫేజ్, సెల్ డివిజన్ ఆఫ్ ద క్రోమాటిడ్ లాంగిట్యూడినల్గా కట్ అయ్యేది కూడా ప్రోపేజ్. నెక్స్ట్ ఎనాఫేజ్, ఫుల్లింగ్ ద క్రోమాటిడ్స్ టువర్డ్స్ ద పోల్స్. ఎస్, ఇది కరెక్ట్ ఆన్సర్. సి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ రెడ్ రిబ్బన్ క్లబ్ ఈజ్ ఫార్మ్ క్రియేటింగ్ ద అవేర్నెస్ అమాంగ్ ది పీపుల్ ఆఫ్. రెడ్ రిబ్బన్ క్లబ్ ఇందాకే మనం దాని లోగో కూడా చూసినాము, ఎయిడ్స్ సంబంధించింది. డిసెంబర్ 1. ఐడెంటిఫై ద మార్క్డ్ పార్ట్. ఇక్కడ మార్క్డ్ పార్ట్ని ఐడెంటిఫై చేస్తే
పోలార్ న్యూక్లియైలు అన్ని సెల్స్లోనే ఒక్కొక్క న్యూక్లియస్ ఉంటే పోలార్ న్యూక్లియై అనేది 2 సెల్స్ ఉంటాయి. ఇదే మనం ఇందాక చెప్పుకున్నాం ఎంబ్రియో శాక్. ఈ ఎంబ్రియో శాక్కి సంబంధించి మనకి ఎన్ని సెల్స్ ఉంటాయి అనుకున్నాము? ఇక్కడ చూడండి, సెల్స్ 7 ఉన్నాయి, న్యూక్లియస్ అనేవి 8 ఉంటాయి. ఇది యాంజియోస్పర్మ్ సెల్స్ స్పెషల్ క్యారెక్టర్. నెక్స్ట్ ఎంబ్రియో శాక్ స్పెషల్ క్యారెక్టర్. నెక్స్ట్ పార్ట్స్ షోన్ ఇన్ ద గివెన్ డయాగ్రామ్. ఇక్కడ చూడండి, పార్ట్ 1 పార్ట్ 2 ఇచ్చిండు. పార్ట్ టూని గుర్తుపెట్టుకోవటం ఎలా అంటే, ఇది పార్ట్ 2ని మన స్టాక్ అంటే ఇది భూమికి అటాచ్ అయి ఉంటుంది, ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది, కదలదు కాబట్టి ఇది స్టాక్. ఈ స్టాక్ను గుర్తుంటే ఆటోమేటిక్గా పార్ట్ 1 అనేది సయాను ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ 1 ఏంటిది? సయాన్ ఎక్కడ ఉంది? సయాను స్టాక్. 1 ఇస్ ద సయాను, 2 ఇస్ ద స్టాక్. ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో ఫ్రాగ్మెంటేషన్. ఇలా చెప్పుకున్నాం, ఫ్రాగ్మెంటేషన్ అంటే మనకి ఆప్షన్ సి, స్పైరోగైరా. 1కి సి ఎక్కడుంది? ఏలో ఉంది, బిలో ఉంది. నెక్స్ట్ చూడండి, పార్థినోజెన్సిస్ అంటే ఇవి ప్లాంట్కి సంబంధించినవి. పార్థినోజెన్సిస్ అంటే యానిమల్స్కి మ్యాక్సిమం ఇవి యానిమల్స్ ఎగ్జాంపుల్స్ ఉంటే, పార్థినోకార్పీ అంటే ఫ్రూట్కి సంబంధించింది. సో పార్థినోకార్పీ అనేది రెండోది డి, అది వాటర్ మిలాన్. అంటే సెకండ్ వన్ అది మనకి ఏముండాలి? డి ఉండాలి. ఎక్కడుంది? సెకండ్లో ఇక్కడ డి ఉంది, బిలో కూడా డీనే ఉంది. ఓకే. నెక్స్ట్ బడ్డింగ్ అంటే మనకు టక్కన ఏం గుర్తు రావాలి? ఈస్టే గుర్తు రావాలి. నెక్స్ట్ థర్డ్ బి ఉండాలి, బి ఎక్కడ ఉంది? ఏలో ఉంది. ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. లాస్ట్ రీజనరేషన్ అంటే ప్లానేరియా, ఏ కరెక్ట్. నెక్స్ట్ ఐడెంటిఫై ద పార్ట్ మార్క్డ్ క్వశ్చన్ ఇన్ ది ఫాలోయింగ్ పిక్చర్. చూడండి, ఇది ఫ్లవర్లో కింద రౌండ్గా ఉన్నటువంటి పార్ట్ ఓవరీ. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ ఐడెంటిఫై ది ఫేజ్ ఆఫ్ సెల్ డివిజన్. ఇది సెల్ డివిజన్ చూడండి, ఏ రకమైన సెల్ డివిజన్స్ ఇవి 4 టైప్స్ ఉంటాయి కదా. ఫస్ట్ది ఏంటిది? ప్రోఫేజ్, సెకండ్ మెటాఫేజ్, థర్డ్ అనాఫేజ్, ఫోర్త్ టిలోఫేజ్. ఇవి 4 ఫేజెస్ ఉన్నాయి. ఈ డయాగ్రామ్ దేనికి రిలేటెడ్ అంటే, చూడండి, మిడిల్లో అమరి ఉన్నాయి కాబట్టి ఇది మిడిల్లో అమరి ఉన్నాయి కాబట్టి క్రోమోజోమ్స్ మెటాఫేజ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. చూడండి, ఎయిడ్స్ ఈజ్ స్ప్రెడ్ బై ద అన్సేఫ్ సెక్సువల్ కాంటాక్ట్. ఇన్కరెక్ట్ అంటుంది, ఇది కరెక్టే. అన్సేఫుల్ అంటే కండోమ్స్ అవి. నెక్స్ట్ ఏఆర్టీ ట్రీట్మెంట్ ఈజ్ ఫర్ ద హెచ్ఐవి పేషెంట్కి ఏఆర్టీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. యాంటీ రిట్రోవైరల్ థెరపీ. టీ అంటే థెరపీ, యాంటీ రిట్రోవైరల్ థెరపీ. నెక్స్ట్ ఆశ అండ్ రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ ద క్రియేట్ ద అవేర్నెస్ అబౌట్ ద ఎయిడ్స్. ఇది కరెక్టే. లాస్ట్ చూడండి, ఎయిడ్స్ స్ప్రెడ్ బై ద టచ్ అవటం ద్వారా ఇవి ఎటువంటి స్ప్రెడ్ అవ్వదు, అంటే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ లాస్ట్ బిట్, యూనిసెక్సువల్ ఫ్లవర్ అమాంగ్ ది ఫాలోయింగ్. యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అంటే మనకి 10th క్లాస్ బయాలజీ బుక్లో 2 ఇవ్వడం జరిగింది. అది సొరకాయ, ఇంకోటి పప్పాయ, బాటిల్ గార్డ్ అండ్ పప్పాయ. సో ఇక్కడ ఉన్న దాంట్లో మనకి పప్పాయ ఉంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్, యూనిసెక్సువల్. ఓకే ఫ్రెండ్స్, 44 బిట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కంపల్సరీగా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.